ఏదైతే టెట్ నిర్వహించడం కానీ లేదా మెగా డిఎస్సి ఇవ్వడం కానీ ఇవన్నిటిపైన సంపూర్ణంగా 3 నెలల్లో ఈ రోజు యువకులకి ఉద్యోగాలు వస్తే ఒక భరోసాని గౌరవ ముఖ్యమంత్రి గారు యువకులకి కల్పించడం జరిగింది. దానితో పాటు తప్పనిసరిగా జాబ్ క్యాలెండర్ ని కూడా, ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ డేట్స్ అన్ని కూడా గతంలో పెండింగ్ లో ఉన్న జాబ్ డేట్స్ ఫిబ్రవరిలో ప్రక్షాళన అయి ఫిబ్రవరిలో టీఎస్పీఎస్సీ సంబంధించి కొత్త బోర్డుని కొత్త చైర్మన్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అయిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఈ పెండింగ్ ఉన్న డేట్స్ అన్ని కూడా ఈ ఇయర్ సంబంధించి ఈ డేట్స్ అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాక తప్పనిసరిగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపైన ఆలోచించి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక 100% జాబ్ క్యాలెండర్ ని కూడా ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి ఏదైతే ఖమ్మం, వరంగల్, నల్గొండ 3 జిల్లాల్లో ఉన్న నా యువ సోదరులకి అదేవిధంగా పట్టభద్రులకి ప్రతి ఒక్కరు కూడా ఇది మన ప్రభుత్వము, మన సమస్యల్ని పరిష్కరించుకోనీకి మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ప్రభుత్వాన్ని మనం రావాలని చెప్పి మనము గెలిపించుకున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా యువకులకి పెద్దపీట వేయాలి, యువకుల ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని ఒక సంకల్పంతో ఉన్నారు. దానితో పాటు ఏదైతే యువకులుగా ప్రభుత్వంలో ఉన్న నేను కానీ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కానీ ఏదైతే సంబంధించి వివిధ కార్పొరేషన్ చైర్మన్లను కూడా యువకులుగా మేము మీ మధ్యలోకి వెళ్ళి వచ్చిన విద్యార్థులం మేము మీకు అందుబాటులో ఉన్నాము. మీ ప్రతి ఒక్క సమస్యని తప్పనిసరిగా మేము పరిష్కరిస్తాము. ఏదన్నా సమస్య పరిష్కారం కాకుండా ఆలస్యమైన 100% గా కమిట్మెంట్ తోటి డెడికేషన్ తోటి మీకు సమాధానం చెప్పి జవాబుదారీతనంగా ఉండే బాధ్యత కూడా మా పైన ఉంది. అదేవిధంగా మేము ఉంటాము. ఈ జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో కూడా ఏదైతే సంబంధించి ఈ యొక్క కల్వకుంట్ల తారక రామారావు కానీ బీజేపీ పార్టీ నాయకుల మాటలు వినకుండా పెద్ద ఎత్తున ప్రశ్నించే గొంతుకగా కాంగ్రెస్ పార్టీ పక్షాన తీన్మార్ మల్లన్న గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. తప్పనిసరిగా మల్లన్నని గెలిపిస్తే ఇవన్నీ అంశాలపైన వారికి కూడా సంపూర్ణ అవగాహన ఉంది. ఇవన్నీ సమస్యల పరిష్కారానికై ఎమ్మెల్సీలో నేను నాతో పాటు తోడుగా మల్లన్న ఇద్దరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతి సమస్యను కూడా వివరించి సమస్యలపైన అవగాహన ఉన్న వ్యక్తులుగా ప్రతి సమస్య గురించి సంపూర్ణంగా వారికి వివరించి ప్రతి సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఒక సంపూర్ణ బాధ్యత ప్రతి ఒక్క యువకునికి పట్టభద్రులకు భరోసాని కల్పిస్తున్నాము. మీరందరూ కూడా మరొకసారి కల్వకుంట్ల తారక రామారావు గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసలు జియో 46 అంశం ఉంటే జియో 46 పైన మేము ప్రభుత్వానికి నివేదిక పంపించినాము, మీరు సంబంధించి రిపోర్టు పంపించినామన్నారు. నిజంగా నువ్వు చెప్పిన మాటలు వాస్తవం అయితే నువ్వు పంపించిన రిపోర్ట్ ఏంది, నువ్వు పంపించిన డాక్యుమెంట్ ఏంది, ఎవిడెన్స్ బయట పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇవన్నిటినీ పక్కన పెట్టి నీ రాజకీయ లబ్ధి కోసము ఈరోజు యువకులని నువ్వు వాడుకునే ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క యువకుడు నేను నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజు నీ రాజకీయ మాటల కోసం నువ్వు కల్లిబిల్లి మాటలు చెప్తున్నావు అని చెప్పి ఇది యావత్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న విద్యార్థి యువలోకం అందరికి కూడా తెలుసు. ఇప్పటికన్నా ఇటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి కల్వకుంట్ల తారక రామారావు గారిని హెచ్చరిస్తున్నాను. జాబ్ క్యాలెండర్ ని ఆ డేట్ లో సంబంధించి అవే డేట్స్ తోటి ప్రకటించడం జరుగుతుంది. అఫీషియల్ గా గవర్నమెంట్ ఇంటికి వెళ్ళి మేనిఫెస్టోలో పెట్టడం వేరే, అఫీషియల్ గా గవర్నమెంట్కి వెళ్ళి దాన్ని ప్రకటించడం వేరే. See, 100% we are on our word. We are not changing our word, but we have the pending notifications which were about to complete. అంటే పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో వీటిని కంప్లీట్ చేసేది ఉండే ఆ డేట్స్కి. సో టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయినాక ఉదాహరణకి దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరిలో గ్రూప్ 1 కండక్ట్ చేస్తామని అన్నాం. మనకి టీఎస్పీఎస్సీ సంబంధించి ఇవన్నీ పాత డేట్స్. ఈ పాత డేట్స్లో ఉన్నాయి. కంప్లీట్ చేసినాక మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏ డేట్స్ అయితే ఉన్నాయో డేట్ ప్రకారంగా కాకుండా పలానా మంత్ పలానా వీక్ పలానా జాబ్ కండక్ట్ చేస్తారని 100% 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్కి వెళ్ళి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక రిపోర్ట్ తెప్పించుకొని చెప్పిన విధంగా నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుంది. మేము ఏ ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదని చెప్పి మీరు అంటారు. అదే చెప్తున్నాను, ఈరోజు ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఒకటే
ప్రభుత్వ బాధ్యత కాదు. నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలకు వెళ్ళి 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చి ఆఖరికి దిగజారిపోయి ఆ ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి పేపర్ లీకేజే ఏ పరిస్థితి అయిందో టీఎస్పీఎస్సీ మనం చూసినాం. ఆ నమ్మకాన్ని కోల్పోతే ఉన్న నోటిఫికేషన్ సంబంధించి అడిషనల్ గా గ్రూప్ 1 లో పోస్ట్ యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 గ్రూప్ 3 కి సంబంధించి కూడా సంబంధించిన డిపార్ట్మెంట్స్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎలక్షన్స్ కోడ్ బిఫోరే పంపడం జరిగింది. దానిపైన కూడా 100% యాడ్ చేసి సంపూర్ణంగా మేము ఇచ్చిన మాటకి మేము కట్టుబడి ఉన్నాము, మేము ఇస్తాం. 100% వేస్తారు. ఈ రోజు ఏదైతే సంబంధించి ప్రతి ఒక్కరు కూడా 30,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినాయి నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం ఇచ్చినట్టు కాదు. ఉద్యోగ పత్రాలు ఉద్యోగులకు అందజేసిన రోజే నిరుద్యోగి ఉద్యోగిగా మారిన రోజు ఉద్యోగం వచ్చినట్టు. బీఆర్ఎస్ పార్టీ ఒక చేతితోటి అన్నం పెట్టినట్టు పెట్టే ఇంకో చేతితోటి పళ్ళాన్ని గుంజుకుంది. ఈ రోజు